Hello, hi students, good morning. Welcome to the channel Math Origin. Today we are going to discuss the chapter 6 direction, cosines and ratios from the intermediate first year 1B Telugu Academy. Okay, chapter 6 and let's go into the introduction lo first direction cosines. Okay, ఈ చాప్టర్ కొంచెం difficult to understand, but I will explain very clearly each and every concept and let's do each and every problem in detail. Okay, the first concept in the first exercise 6a. Okay, direction cosines అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఒక xyz ప్లేన్ ఉంది, xyz ప్లేన్ ఉంది. సో ఈ ప్లేన్లో ఒక లైన్, ఒక రే somewhere it is passing. Okay, origin నుంచి ఒక రే వెళ్తుంది. Okay, if a ray OA is making an angle alpha, beta, gamma with x, y, z axis రెస్పెక్టివ్లీ. ఓకే, ఒక లైన్ ఓఏ అనే లైన్ ఎక్స్ యాక్సిస్తో ఒక యాంగిల్, వై యాక్సిస్తో ఒక యాంగిల్ అండ్ జెడ్ యాక్సిస్తో ఒక యాంగిల్ చేస్తూ వెళ్తే అప్పుడు ద యాంగిల్ కెన్ బి టర్మ్డ్ యాజ్ దీస్ వాల్యూస్ ఆర్ termed as direction cosines. Okay, direction cosines జనరల్గా మనకు ఒక లైన్ ఈక్వేషన్ ఏ ఫార్మాట్లో ఉంటుంది? నార్మల్ లైన్ ఈక్వేషన్ lx ప్లస్ my ప్లస్ nz ఈజ్ ఈక్వల్స్ టు p. ఓకే, ఇక్కడ LMNR డైరెక్షన్ cosines. ఓకే, వీటిని డైరెక్షన్ cosines అంటాం. ఓకే, వీటిని యాంగిల్లో కూడా డిరైవ్ చేయొచ్చు. L ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా, M ఈజ్ ఈక్వల్స్ టు కాస్ బీటా, N ఈజ్ ఈక్వల్స్ టు కాస్ గామా. ఓకే, సో ఇన్ జనరల్ ఒక లైన్ XYZ యాక్సిస్లో పాస్ అవుతే వాటి యొక్క యాంగిల్ మేడ్ బై ద లైన్ విత్ ద XYZ యాక్సిస్ ఆర్ ద డైరెక్షన్ cosines ఆఫ్ ద రెస్పెక్టివ్ లైన్. ఓకే, సో దే ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ LMN, L ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా, M ఈక్వల్స్ టు కాస్ బీటా, N ఈక్వల్స్ టు కాస్ గామా. ఓకే, ఇది జనరల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డైరెక్షన్ cosines. Okay, let's enter into the exercise problems and let's discuss all problems in detail. Okay, sixth exercise 6a first exercise lo first question from first section. A line makes an angles 90, 60 and 30 degrees with the positive directions of directions of xyz axis respectively. Find its direction cosines. Okay, టెక్స్ట్ బుక్ మీ చేతిలో ఉండాలి మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, ఎందుకంటే నేను కొన్నిసార్లు ఇక్కడ షార్ట్ ఫామ్స్ రాస్తున్నా. సో ఆ కన్ఫ్యూజన్ని ఓవర్కమ్ చేయడానికి మీ చేతిలో టెక్స్ట్ బుక్ ఉండాలి. ఓకే, తెలుగు అకాడమీ 1B టెక్స్ట్ బుక్. ఓకే, సో టు ఫైండ్ ద యాంగిల్స్, లైక్ ఎ లైన్ మేక్స్ అన్ యాంగిల్స్ 90, 60, 30 degrees, ఫైండ్ ద డైరెక్షన్ cosines. డైరెక్షన్ cosines అంటే మనం ఇంత ముందుకు ఆల్రెడీ చూసాం. డైరెక్షన్ cosines అంటే LMN, L ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా, M ఈజ్ ఈక్వల్స్ టు కాస్ బీటా, N ఈజ్ ఈక్వల్స్ టు కాస్ గామా. ఓకే, కాస్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా అంటే పాజిటివ్ XYZ రెస్పెక్టివ్ కాబట్టి ఇది X, ఇది Y, ఇది Z. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 90 degrees, కాస్ బీటా ఏమవుతుంది కాస్ 60 degrees, కాస్ గామా ఏమవుతుంది కాస్ 30 degrees. ఓకే, కాస్ 90 degrees అంటే 0, కాస్ 60 degrees అంటే 1/2, కాస్ 30 degrees అంటే √3/2. ఓకే, ఈ జనరల్ బేసిక్
కాస్ వాల్యూస్ ఆఫ్ cos 90, cos 60 and cos 30. ఓకే, ఇక్కడతో మన ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. ఓకే, సేమ్ ఫస్ట్ సెక్షన్లో సెకండ్ క్వశ్చన్, ఏ లైన్ మేక్స్ యాంగిల్స్ ఆల్ఫా బీటా గామా విత్ ద డైరెక్షన్స్ ఆఫ్ విత్ ద పాజిటివ్ డైరెక్షన్స్, ఇది పాజిటివ్ ప్లస్ విఈ అని రాస్తాం. ఓకే, డైరెక్షన్స్ ఆఫ్ XYZ యాక్సిస్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా. సో మనకు ఒక ఫార్ములా ఉంది. In general, cos square alpha plus cos square beta plus cos square gamma is equals to 1. ఓకే, ఇది స్టాండర్డ్ ఫార్ములా. కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏం అడిగిండు వాడు, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఈక్వల్స్ టు ఎంత అని అడిగిండు. సో మనం కాస్ స్క్వేర్ని ఇన్ జనరల్ మనకు సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఇది జనరల్ బేసిక్ స్టాండర్డ్ ఫార్ములా ఆఫ్ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్. ఓకే, ఇక్కడ నుంచి నేను కాస్ స్క్వేర్ ఎక్స్ ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా నేను 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అని రాస్తాను. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా కూడా సేమ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామాని 1 మైనస్ సైన్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను, నేను సైన్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ బీటా సైన్ స్క్వేర్ గామా రైట్ సైడ్ పంపిస్తాను. ఓకే, ఇక్కడ 1 ప్లస్ 1 ప్లస్ 1 3 అవుతుంది. 3 ఈ 1ని లెఫ్ట్ సైడ్ పంపిస్తా, -1 ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా. ఓకే, therefore 3 minus 1 is 2. Okay, therefore the value of sin square alpha plus sin square beta plus sin square gamma is 2. ఓకే, ఇది క్వైట్ సింపుల్. ఓన్లీ కొంచెం బేసిక్ అర్థం చేసుకోవాలి మనం. డైరెక్షన్ కోసైన్స్ అంటే ఏంటి, వాటి యొక్క యాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ మనకు పాయింట్ రూపంలో ఇచ్చారు, వాటిని ఏమంటారో అందులో నుంచి DC డైరెక్షన్ కోసైన్స్ ఎలా డిరైవ్ చేస్తారో చెప్తాం. ఓకే, సో ఇక్కడతో సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ ఫ్రమ్ ద ఫస్ట్ సెక్షన్. ఓకే, ఇఫ్ పాయింట్ ఈజ్ అ పాయింట్ ఇన్ స్పేస్, ఫైండ్ డైరెక్షన్ కోసైన్స్ ఆఫ్ OP. ఓకే, ఇక్కడ O అంటే ఆరిజిన్, P అంటే గివెన్ పాయింట్. ఇన్ జనరల్ ఎప్పుడైనా ఏమైనా పాయింట్స్ ఇస్తే వాటిని డైరెక్షన్ రేషియోస్ అంటాం. పాయింట్స్ ఆర్ డైరెక్షన్ రేషియోస్. డైరెక్షన్ రేషియోస్ అంటారు. డైరెక్షన్ రేషియోస్ ఇన్ జనరల్గా ABC వాల్యూస్లో డినోట్ చేస్తాం. ఓకే, సో ఏ వాల్యూ ఇక్కడ మనకు ఇచ్చిన క్వశ్చన్లో √3, 1, 2 √3 ఉన్నాయి. ఓకే, సో డైరెక్షన్ రేషియోస్ ఉన్నాయి. ఇప్పుడు మనం డైరెక్షన్ కోసైన్స్ కనుక్కోవాలి. డైరెక్షన్ కోసైన్స్ కనుక్కోవాలంటే, సో నేను ఇక్కడ షార్ట్ ఫామ్ రాస్తున్నా, కన్ఫ్యూజ్ అవ్వకండి. DC అంటే డైరెక్షన్ కోసైన్స్. డైరెక్షన్ కోసైన్స్ వాల్యూస్ కావాలంటే డైరెక్షన్ రేషియో బై √A² ప్లస్ B² ప్లస్ C². ఓకే, నెక్స్ట్ y వాల్యూ సేమ్ b బై A² ప్లస్ B² ప్లస్ C². అలాగే C వాల్యూ √A² ప్లస్ B² ప్లస్ C². ఓకే, చాలా మంది స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేసా, డైరెక్షన్ కోసైన్స్కి డైరెక్షన్ రేషియోస్కి కన్ఫ్యూజ్ అవుతారు. బట్ అంత కన్ఫ్యూజన్ అయ్యేంత ఏముండదు ఇందులో. జనరల్గా ఇచ్చిన ఏమైనా పాయింట్ రూపంలో ఇస్తే వాటిని డైరెక్షన్ రేషియోస్ అనుకోవాలి. డైరెక్షన్ రేషియోస్ని ABC టర్మ్స్లో డినోట్ చేస్తాం, అండ్ డైరెక్షన్ కోసైన్స్ని LMN రూపంలో డినోట్ చేస్తాం. అండ్ రిలేషన్ బిట్వీన్ డైరెక్షన్ రేషియోస్ అండ్ డైరెక్షన్ కోసైన్స్ ఆర్ ఇక్కడ ఇచ్చా కదా, A బై వాల్యూ, B బై వాల్యూ అండ్ C బై వాల్యూ. సో now I can simplify the values, putting the values. Okay, A ante √3 by √3 square is 3 plus 1 square is 1 plus 2 √3 whole square. 2 √3 whole square is 4 into 3. 4 3 is 12. Okay, in the same way B value is 1 by same A² plus B² plus C². ఏమవుతుంది ఇక్కడ మనకు వాల్యూ 15 plus 1 16. Okay, comma C value 2 √3 by √16. Okay, which is equals to √3 by 4 comma 1 by 4 comma general ఇక్కడ 4 వస్తే
Okay, let's write it as root 3 by 4 itself. Okay, therefore, yeah, this is the direction cosines of the given point. Okay, ఇది ఒక ఫార్మాట్. అండ్ నెక్స్ట్ ఇక్కడతో థర్డ్ క్వశ్చన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్. ఫైండ్ ద డైరెక్షన్ కోసైన్స్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ ఏబి. ఓకే, ఏబి అని ఇచ్చినప్పుడు వాటిని ఏమనుకోవాలన్నా అవి మనకు డైరెక్షన్ రేషియోస్ అవుతాయి. సో ఇప్పుడు డైరెక్షన్ రేషియోస్ ఫ్రమ్ 2 పాయింట్స్ ఉంది. ఓకే, ఇప్పుడు 2 పాయింట్స్ ఇచ్చి అది ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే లైన్ 2 పాయింట్స్ ఉంది నీకు, ఎక్స్ వై జెడ్, x1 y1 z1 అండ్ x2 y2 z2 ఉన్నాయి. సో ఈ 2 పాయింట్స్ యొక్క కామన్ డైరెక్షన్ రేషియో ఏమవుతుందంటే డైరెక్షన్ రేషియో ఆఫ్ ఏబి ఈజ్ x2 minus x1, ఓకే, x2 minus x1 కామా y2 minus y1 కామా z2 minus z1. ఓకే, డైరెక్షన్ రేషియో, common direction ratio of the given 2 points will be x2 minus x1, y2 minus y1, z2 minus z1. A value x1 y1 z1 అనుకుంటే b value x2 y2 z2 అనుకుంటే అందులోంచి నీకు ఏమవుతుంది 2 minus of minus 4 is 6 అవుతుంది, minus 3 minus 1 minus 4 అవుతుంది, 2 minus 7 minus 5 అవుతుంది. Okay, so from direction now we have direction ratios. From direction ratios we can find out the direction cosines. Direction cosine equals to 6 by formula ఇక్కడ ఉంది కదా, a by root of a square plus b square plus c square, root of 6 6 is 36 plus 4 4 is 16 plus 5 4 is 20. Okay, in the same way minus 4 by root of 36 plus 56. Okay, 72. Okay, sorry, 5 5 is 25. Okay, now if you see 36 16 25 12 7 17 3 4 5 6 7 77 comma minus 5 by root 77. Okay, therefore these are the direction cosines of the given points of the equation. Okay, here ends our fourth problem. With this we have completed our first section, all problems. Okay, if you have any queries, yes, you can comment below or you can drop a mail to themathorigin@gmail.com, themathorigin@gmail.com. First question from the second section. Find the DCs of the sides of a triangle whose vertices are, okay, let's take it as A, B and C. ఓకే, వీళ్ళు ఏమన్నారు, ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్కి ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఫైండ్ ద డీసీస్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్కి సైడ్స్ ఏమేమి ఉన్నాయి, ఏబి ఒకటి ఉంది, బీసీ ఒకటి ఉంది, సిఏ ఒకటి ఉంది. ఓకే, ఈ 3 సైడ్స్కి డీసీస్ కనుక్కోమన్నారు. ఓకే, ఫస్ట్ మనం ఏబి సైడ్ తీసుకుందాం. ఏబీ సైడ్ అంటే మనకి ఏబీ పాయింట్స్ ఉన్నాయి. పాయింట్స్ అన్నప్పుడు నేను ఆల్రెడీ ఇంతకుముందు సెక్షన్లో చెప్పా, పాయింట్స్ అంటే వాటిని డైరెక్షన్ రేషియోస్ కింద కన్సిడర్ చేసుకోవాలి మనం. ఓకే, ఏ ఒక డైరెక్షన్ రేషియో ఏమవుతుంది 3 5 - 4, బీది ఇది బీది ఏమవుతుంది -1 1 2. ఓకే, వీటికి ఫార్ములా ఏంటిది, డైరెక్షన్ రేషియో ఆఫ్ AB ఈజ్, ఇది ఒకవేళ x1 y1 z1 ఇది x2 y2 z2 అనుకుంటే ఫార్ములా ఏమవుతుంది, ఇంతకుముందు చెప్పే కదా, x2 - x1, ఓకే, y2 - y1, ఓకే, z2 - z1. ఓకే, ఇది డైరెక్షన్ రేషియో, కామన్ డైరెక్షన్ రేషియో ఆఫ్ ద లైన్ AB. ఓకే, x2 - x1 -1 -3 -4 అవుతుంది, 1 - 5 -4 అవుతుంది, 2 - 4 అంటే 6 అవుతుంది. ఓకే, ఇప్పుడు డైరెక్షన్ రేషియో ఆఫ్ ఏబీ వచ్చింది. ఇప్పుడు ఏబీ డైరెక్షన్ రేషియో వచ్చిందంటే వాటిని ఏమనుకోవచ్చు, ఏబిసి అనుకుంటాం. సో డైరెక్షన్ రేషియోస్ నుంచి డైరెక్షన్ కొసైన్ కనుక్కోవాలంటే a by root of a square plus b square
ప్లస్ సి స్క్వేర్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఈక్వేషన్ వచ్చి ఒక పాయింట్ వచ్చింది, ఆ పాయింట్ నుంచి మనం డైరెక్షన్ కొసైన్స్ కనుక్కుంటున్నాం. ఏ బై ఇది సేమ్ బి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఓకే, ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ వచ్చింది -4 బై రూట్ 4 4s 16 ప్లస్ 16 ప్లస్ 6 6 36, 32 36 ఇంత ఎంత 68. ఓకే, కమ్మ బి అంటే ఎంత -4 బై రూట్ 68. ఓకే, సి ఎంత 6 బై రూట్ 68. ఓకే, ఇదంతా డిసి ఆఫ్ ఏబి. ఓకే, డైరెక్షన్ కొసైన్ ఆఫ్ ఏబి. దేర్ఫోర్ దట్ ఈక్వల్స్ 68 అంటే 4s 4 1s 4 7s. సో ఇదేమవుతుంది -4 బై 2 రూట్ 17, ఇక్కడ -4 బై సేమ్ 2 రూట్ 17, ఇక్కడ 6 బై 2 రూట్ 17. దేర్ఫోర్ వాల్యూ విల్ బి -2 బై రూట్ 17 -2 బై రూట్ 17 అండ్ 3 బై రూట్ 17. ఓకే, ఇప్పుడు డైరెక్షన్ కొసైన్ ఆఫ్ ఏబి వచ్చింది. సో అండ్ నెక్స్ట్ డైరెక్షన్ కొసైన్ ఆఫ్ బీసీ. ఓకే, బి వాల్యూ -1 1 2, సి వాల్యూ -5 2. ఓకే, లెట్స్ సీ ఇన్ ద టెక్స్ట్ బుక్ ద వాల్యూ. ఓకే, స్మాల్ మిస్టేక్, హియర్ వాల్యూ ఈజ్ -2. ఓకే, ఇప్పుడు డైరెక్షన్ కోసం బీసీ యొక్క డీసీ కనుక్కోవాలి, డైరెక్షన్ కొసైన్ ఆఫ్ బీసీ. ఓకే, డైరెక్షన్ కొసైన్ ఆఫ్ బీసీ కనుక్కోవాలంటే ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేసాం, ఫస్ట్ డైరెక్షన్ రేషియో ఆఫ్ ఏబీ కనుక్కున్నాం. సో ఇక్కడ కూడా డైరెక్షన్ రేషియో ఆఫ్ బీసీ కనుక్కుందాం. డైరెక్షన్ రేషియో ఆఫ్ బీసీ ఏమవుతుంది, x2 - x1 -5 + 1 అంటే -4, నెక్స్ట్ -5 - 1 అంటే -6, నెక్స్ట్ -2 - 2 అంటే -4. ఓకే, ఇప్పుడు డైరెక్షన్ రేషియో వచ్చింది. డైరెక్షన్ రేషియోస్ అంటే మనం ఏబిసి అనుకోవాలి చెప్పిన. సో నౌ డైరెక్షన్ కొసైన్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, సేమ్ మళ్ళీ బి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, సేమ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఓకే, ఏ వాల్యూ ఎంత -4 బై రూట్ ఆఫ్ 16 ప్లస్ 36 ప్లస్ 16. ఓకే, కామా -6 బై రూట్ 36 ప్లస్ 32 68. ఓకే, నెక్స్ట్ -4 బై రూట్ 68. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఇంతకుముందు రూట్ 68 అంటే 2 రూట్ 17. ఓకే, 2 రూట్ 17 కామా -6 బై 2 రూట్ 17 -4 బై 2 రూట్ 17. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 క్యాన్సల్. సో -2 బై రూట్ 17 -3 బై రూట్ 17 -2 బై రూట్ 17. ఓకే, ఇది బీసీ లైన్ యొక్క డైరెక్షన్ కొసైన్. ఓకే, సిమిలర్ వే లెట్స్ ఫైండ్ అవుట్ ఫర్ సిఏకి ఫస్ట్ డైరెక్షన్ రేషియో ఆఫ్ సిఏ ఏమవుతుంది, x2 - x1 అంటే ఇక్కడ x1 y1 z1 సి వాల్యూ తీసుకో, x2 y2 z2 ఏ తీసుకుందాం, ఎందుకంటే మనం ఒక సిరీస్లో ఫాలో అవుతున్నాం ఏబి బీసీ సిఏ. ఓకే, ఏబి బీసీ సిఏ. సో అలానే ఇప్పుడు డైరెక్షన్ రేషియో ఆఫ్ సిఏకి ఏమవుతుంది, x2 - x, x2 అంటే ఏ వాల్యూస్ 3 -5 అంటే 8. ఓకే, 8, నెక్స్ట్ 5 -5 10, నెక్స్ట్ -4 + 2 అంటే -2. ఓకే, ఇవి డైరెక్షన్ రేషియోస్. నీకు డైరెక్షన్ కొసైన్ ఆఫ్ సిఏ ఈజ్ ఈక్వల్స్ టు వీటిని ఏమనుకోవాలని చెప్పిన ఏబిసి అనుకోవాలన్నా. సో ఏ బై రూట్ ఆఫ్ 8 8 64 ప్లస్ 100 ప్లస్ 4. ఓకే, సేమ్ అలాగే బి బై రూట్ ఆఫ్ 164 168. ఓకే, therefore b by
10/168. నెక్స్ట్ -2/√168. సో 168ని మనం ఏ విధంగా తీయచ్చు చూద్దాం. 4 1s 4 4s 16, 4 2s, okay, 4 4s 4 2s, okay. Therefore that is equals to 8/4 into 42. సో 4ని బయటికి తీసుకొస్తే 2√42. 7 into 3, 7 3s 21, okay. Comma 10/2√42. Next -2/2√42, okay. Therefore that is equals to 4/√42, comma 5/√42, comma -1/√42, okay. ఇది డైరెక్షన్ కొసైన్ ఆఫ్ CA లైన్, okay. Therefore here ends our first question from the second section. Second question from second section. Show that the lines PQ and RS are parallel. అంటే PQ line is parallel to RS line, okay, where PQ RS values are this one, okay. పాయింట్స్ ఇస్తే వాటిని మనం ఏమనుకోవాలన్నా డైరెక్షన్ రేషియోస్ అని చెప్పా, ఓకే. ఇప్పుడు ఒక ఫస్ట్ PQ ఒక డైరెక్షన్ రేషియో కనుక్కుందాం, ఓకే. PQ యొక్క డైరెక్షన్ రేషియో ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇచ్చిన రెస్పెక్టివ్లీ. సో ఇది P, ఇది Q, ఇది R, ఇది S, ఓకే. PQ యొక్క డైరెక్షన్ రేషియో ఆఫ్ PQ ఏమవుతుంది, x2 - x1. Q వాల్యూస్ x1 x2 y2 z2, P వాల్యూస్ x1 y1 z1. సో x2 - x1 4 - 2 2 అవుతుంది. నెక్స్ట్ 7 - 3 4 అవుతుంది. 8 - 4 4 అవుతుంది, ఓకే. ఇది డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ PQ, ఓకే. నెక్స్ట్ RS, నెక్స్ట్ ప్యారలల్ లైన్ ఏదన్నాడు RS అన్నాడు. సో ఆ లైన్ యొక్క డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ RS ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఇక్కడ కూడా x2 - x1 1 - of -1 2 2 - of -2 4 5 of 5 - 1 అంటే 4, ఓకే. ఇప్పుడు PQ వాల్యూ ఏమో 244 వచ్చింది DR డైరెక్షన్ రేషియో, RS వాల్యూ ఏమో 244 వచ్చింది. ఇప్పుడు చూస్తే ఈ రెండు సేమ్ అన్నదానికన్నా ఈ రెండు ప్రపోర్షనల్. PQ అండ్ RS DRs ఆర్ ప్రపోర్షనల్. అంటే ఈ వాల్యూ ఇంక్రీజ్ అయితే ఈ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ లైక్ ప్రపోర్షనల్ మీన్స్ if left hand side value is increases, the right hand side value also will increase. So therefore if two lines are proportional, therefore though if two lines are proportional, they are parallel to each other. They are parallel to each other, okay. Therefore show that the lines PQ and RS are parallel. Hence we have shown that PQ and RS are parallel to each other, okay. దీంతో సెకండ్ సెక్షన్లో అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయాయి, ఓకే. మీకేమో ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, బట్ ఇట్స్ క్వైట్ ఈజీ టు లెర్న్ దీస్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ది డైరెక్షన్ కోసైన్స్. And yeah, still if you have any queries, yes, you can comment below or you can drop an email at themathorigin@gmail.com. themathorigin@gmail.com. First question from the third section. Ideally ఇందులో only one question ఉంది మనకు. Find the direction cosines of two lines which are connected by relations L minus 5m plus n equals to 0 and 7l square plus 5m square minus n square equals 0, ఓకే. ఈ క్వశ్చన్స్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పా, మళ్ళీ చెప్తున్నా. టెక్స్ట్ బుక్ చేతిలో ఉంటే క్వశ్చన్స్లో ఏమైనా షార్ట్ ఫామ్స్ రాసా, ఈ స్పేస్ కంజెషన్ వల్ల నేను ఓన్లీ లిమిటెడ్ క్వశ్చన్ రాస్తున్నాను. సో టెక్స్ట్ బుక్ చేతిలో పట్టుకొని మీరు ఈ క్వశ్చన్స్ రిజాల్వ్ చేయండి, ఓకే. ఇప్పుడు ఈ క్వశ్చన్ తీసుకో. L minus 5m plus 3n is equals to 0, ఓకే. ఇందులో నుంచి నేను L వాల్యూ తీసుకుంటా, L వాల్యూ మైనస్ 3n, ఓకే. ఇది మనకు L వాల్యూ వచ్చింది. సో ఈక్వేషన్ని 1 అనుకో, ఓకే. సబ్స్టిట్యూట్
L in equation 1. Okay, L value anta 7 into equation L 7m square plus 5m square minus 3n square. L into 7 into 5m minus 3n whole square plus 5m square minus 3n square is equals to 0. Okay, ఇది జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము. సో నేను దీన్ని కంప్లీట్ ఎక్స్పాండ్ చేస్తాను. సో 5m square 25m square plus 9n square minus 5 to 30 mn. Okay, plus 5m square minus 3n square is equals to 0. Okay, ఇప్పుడు ఇక్కడ 25 into 7 is 175. Okay, 4 5 6 7, yeah, 175 m square plus 7 9s are 63 n square minus 7 3s are 210 mn plus 5m square minus 3n square is equals to 0. Okay, 175 m square plus 5m square is 180 m square. Mid value minus 210 mn, last value plus 60 n square is equals to 63 minus 3 60 n square. సో ఈ టోటల్ ఈక్వేషన్ నుంచి నేను 30 డివైడ్ చేస్తాను, 30 కామన్ తీసేస్తాం. సో 30 6 7 2, ఓకే, 30 కామన్ తీసే 6m స్క్వేర్ మైనస్ 30 కామన్ తీసే ఇందులో 7mn ప్లస్ ఇందులో 2n స్క్వేర్ ఈక్వల్స్ టు 0. therefore equation will be 6m square minus 7mn plus 2n square is equals to 0. ఓకే, ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సో ప్రోడక్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఈజ్ 6m square n square అండ్ సమ్ ఆఫ్ దోస్ ఫ్యాక్టర్స్ షుడ్ బి మైనస్ mn. సో నేనేం చేస్తా అప్పుడు 6m square దీన్ని 3/4 రాసుకోవచ్చు. సో మైనస్ 4mn మైనస్ 3mn. ఓకే, అడిషన్ చేస్తే మైనస్ 7mn అవుతుంది. అదే మల్టిప్లికేషన్ చేస్తే 7 కదా, 6 2 12. ఓకే, ఇంకా కరెక్ట్ కదా. 4 3 12, 12m square n square ప్లస్ 2n square is equals to 0. ఇక్కడ నుంచి 2m కామన్ తీస్తే 3m మైనస్ 2n. ఓకే, ఇక్కడ నుంచి మైనస్ n కామన్ తీస్తే 3m మైనస్ 2n ఈక్వల్స్ టు 0. therefore 2m minus n or 3m minus 2n equals to 0. Sorry, is equals to 0. Okay, now let's take two equations. First 2m minus n equals to 0, 2m is equals to n, and here m by 1 is equals to n by 2. Okay, m by 1 n by 2 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూ తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. therefore l is equals to 5, m అంటే ఎంత, m అంటే n by 2, n by 2 మైనస్ 3n. ఓకే, l is equals to 5n minus 10n into 12. Okay, 2l is equals to minus 5n. Okay, 5n ఇది minus 6n. Okay, therefore it will be minus n. Okay, minus n. So it can be written as మనకు n by 2లో ఉంది కదా. సో l by minus 1 is equals to n by 2. ఓకే, l by minus 1 రాసుకున్నా, n by 2. సో ఇప్పుడు ఈ మూడు ఈక్వేషన్స్తో కంపేర్ చేసుకుంటే l by minus 1, n by 2, n by l m by 1 and n by 2. ఓకే, ఇది ఒక ఈక్వేషన్.
నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ మనకి ఏముంది, 3m మైనస్ 2n, 3m మైనస్ 2n ఈక్వల్స్ టు 0, 3m ఈజ్ ఈక్వల్స్ టు 2n, m/2 ఈజ్ ఈక్వల్స్ టు n/3. ఓకే, మళ్ళీ సేమ్ ఈ m ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 2n/3 కదా, ఆ వాల్యూ తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే, l ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ n అంటే m అంటే 5 2n/3 మైనస్ 3n. ఓకే, l ఈజ్ ఈక్వల్స్ టు 10n మైనస్ 3 3 is 9n/3. ఓకే, మనకు కావాల్సింది ఏంది, n/3. సో 10n మైనస్ 9n n/3 ఇది l/1. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఈక్వేషన్ ఆల్సో, l/1 ఈక్వల్స్ టు m/2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు n/3. ఓకే, ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ ఏంటివి, ఇవి డైరెక్షన్ రేషియోస్, l/a, m/b, n/c. ఓకే, ఇవి డైరెక్షన్ రేషియోస్. డైరెక్షన్ రేషియోస్ ఈజ్ ఈక్వల్స్ టు -1 1 2. ఓకే, దేర్ఫోర్ డైరెక్షన్ కొసైన్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అంటే ఇవి a b c కదా, మనకు ఫార్ములా అయింది a/a² + b² + c². సో a/√1 + 1 + 4. ఓకే, therefore that is equals to okay, next value 1/√4 5 6 comma 2/√6. therefore the value will be -1/√6 1/√6 and 2/√6. ఇది ఒక ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ ఈక్వేషన్ ఇక్కడ కూడా ఇవి డైరెక్షన్ రేషియోస్ ఏంటివి, 1 2 3 l/a, m/b, n/c. సో ఏబిసి అనేటివి డైరెక్షన్ రేషియోస్ నుంచి డైరెక్షన్స్ కొసైన్స్ కనుక్కోవచ్చు కదా. ఈ పాయింట్ నుంచి ఇవి ఏబిసి అనుకుంటే a/√1 + 4 + 9 comma 2/9 + √14 comma 3/√14. okay, therefore that is equals to 1/√14 2/√14 3/√14. okay, therefore the direction cosines of the given equation are either this is the direction cosine or this is the direction cosine. okay, దీంతో we completed the first question from the third section. okay, with this we have completed the 7th A from the direction cosine direction ratio chapter 6. okay, if you have any queries, go through this video. If you have any queries, yes, you can comment below, or you can drop a mail at themathorigin@gmail.com.